చికెన్ తెలంగాణ చికెన్ చేద్దాం ఇవాళ. 2 ఇలాచీలు, ఈ దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 మిరాలు, ఇవి గరం నూనెలో వేసుకొని మసాలాలు ఇట్లా రోస్ట్ అయినాక నేను మళ్ళీ ఉల్లిగడ్డలు వేస్తాను. ఈ 3 పెద్ద ఉల్లిగడ్డలు బారీక్ కట్ చేసుకొని ఉండేయాలి. అవి రోస్ట్ అవుతాయి. కొంచెం రోస్ట్ అయినాక మళ్ళీ టమాటా వేస్తాం. ఉల్లిగడ్డలు ఇంత మంచిగా ఫ్రై అయినాయి. ఇట్లా అయినాక ఇది ఒక టమాటా కట్ చేసుకున్నాం, దాన్ని వేసేస్తా. ఇది కూడా కొంచెం ఫ్రై కానీ మంచిగా దానికి టేస్ట్ పట్టుకుంటుంది, మెత్తగా అవుతుంది టమాటా. ఇక కొంచెం అయినాక మళ్ళీ కొత్తిమీర వేస్తా. ఒక బంచి మొత్తం కొత్తిమీర వేసి అది చల్లగా అయినాక ఇది చల్లగా అయినాక మనం మిక్సర్ పట్టుకోవాలి. చికెన్లకి గ్రేవీకి అవుతుంది. ఇక టమాటో మగ్గింది మంచిగా, కొంచెం కలర్ చేంజ్ అయింది టమాటాది. ఇది అయినట్టే నేను గ్యాస్ బంద్ చేసుకున్నా. కొత్తిమీర వేసి ఇది చల్లారినాక మిక్సర్ పడతాను. 1/2 కిలో బోన్లెస్ చికెన్కి నేను అన్నీ అందాజతోనే వేస్తా. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ఇలా గరం మసాలాలు కూడా ఉన్నాయి, మిక్సర్ పట్టం చేసిన. అది అయినాక ఇది చూడం కలుపుకున్నాక మళ్ళీ చికెన్ మసాలా, అద్రక్ లసన్ పేస్ట్, పెరుగు అవన్నీ వేస్తా. అద్రక్ లసన్ పేస్ట్ వేసిన వీడియో తీసిన మర్చిపోయినప్పుడు. ఇది చికెన్ మసాలా కొంచెం ఎత్తున్నా, తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఇది పెరుగు. దీన్ని కలుపుకోవాలి. ఒక 15 మినిట్స్ నేను ఫ్రిడ్జ్లో పెడతా, అయినాక కుక్ చేస్తా. ఇవన్నీ ఇక మిక్సర్లో వేసుకున్నా, చల్లగా అయింది. నేను అవి హోల్ స్పైసెస్ అవి ఇట్లా గోలిస్తా, ఎందుకంటే అవి పన్ను కింద పడితే ఇట్లా అవుతుంది కదా, అందుకే నేను ఇవి మిక్సర్ పట్టే వేస్తా అన్నట్టు. పన్ను కింద రాకుండా అవి గ్రైండ్ అయిపోతాయి గరం మసాలాలన్నీ. గ్రైండ్ పట్టినాక ఇట్లా గ్రీన్ పేస్ట్ అవుతుంది. కొత్తిమీర చేయబట్టి మంచిగా వస్తుంది టేస్ట్. కొత్తిమీర ఎంత ఎత్తే అంత మంచిగా టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు చికెన్ అంటూ స్టార్ట్ చేద్దాం. పావు నూనె పోసుకున్నా, పగ్గ పోసుకోలే. అయినాక అది నూనె గరం అయినాక ఇక నేను బగారాకు, బండ పువ్వు, పత్తరక పూలు అంటారు హిందీలో, నా దగ్గరికి ఇంతే ఉంది, అయిపోయింది చూసుకోలేను నేను. ఇది వేసినాక మళ్ళీ కసూరి మెతి వేస్తా అన్నట్టు. ఇదేంటి గరం, ఇది వేసేసిన. చిట్పట్ అవుతుంది. కసూరి మెతి కూడా నేను నూనెల్ని వేస్తా, దానికి ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు. ఇక ఇక్కడ 15 మినిట్స్ అయింది. ఇప్పుడు నేను చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టి అది తీసి అది ఎత్తా. అయ్యో మంచిగా సెట్ అయింది. ఇది దీనిలో వేసి కూడా ఇక చికెన్ ఇంట్లో వేసి కలిపిన మస్తు కలర్ ఎంత మంచిగా వచ్చింది. దీన్ని కలిపినాక ఒక్క చెంచాడు నేను నెయ్యి ఎత్తా, మంచిగా కుక్ అవుతుంది. గీ రోస్ట్ చికెన్ లెక్క టేస్ట్ వస్తుంది. ఇది మంచిగా కొంచెం ఫ్రై కానీ అయ్యాక కొంచెం చికెన్ మగ్గినట్టు అవుతుంది. మనం మూత పెట్టేసుకుందాం. మన చికెన్ చూద్దాం. మూత పెట్టి ఒక 10 మినిట్ అయింది, సారీ 5 మినిట్స్ అయింది. ఓహో మస్తు నూనె అంత తెడిచింది, మంచిగా రోస్ట్ అయింది. కొంచెం ఇక విడివిడిగా ఇట్లా మెత్త అయినాయి ఇక కొంచెం ముక్కలు. ఇప్పుడు ఇక మనం ఏదైతే పేస్ట్ పట్టుకున్నాను మిక్సర్లో, టమాటా, ఉల్లిగడ్డ, కొత్తిమీర అన్ని మసాలాలు వేసి ఆ పేస్ట్ వేసి కలుపుకొని ఇట్లా ఇంకొక 5 నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద మూత పెట్టి కొంచెం ఉడకనిద్దాం.